హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మేము సంవత్సరం నుంచి అనుకుంటున్నాం శ్రీశైలం పోదాం పోదాం అని. ఈ రోజు కుదిరింది ఫైనల్ గా. శ్రీకాంత్ కదా, ఒక 1 వీక్ ముందే పోదాం అనుకున్నాం. అసలు ఈయన వల్ల క్యాన్సల్ అయింది, ఈయన రానని. ఎట్లా మేము ఈయన ఉంటేనే మాకు టైం పాస్ అవుతుంది, ఈయన ఉంటేనే బాగుంటుంది అనేది ఈయన తీసుకొని ఈయన పనులన్నీ అయిపోయినాక ఈ రోజు కంప్లీట్ చేసుకొని పోతుంది. తాగనీకి వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. అక్కడ పోతే దొరికాయి, అవి దొరికినా కానీ 25 వాటర్ బాటిల్స్ ఒక బాటిల్. చల్ మనకి మళ్ళీ వచ్చినాక తిరిగేయలేదు వాటర్ కి. శరణం లేదంటవా? చల్ రైట్. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం మేము. చిన్నగానే భయం అవుతుంది నాకు, ఇది గిర్ర తిరుగుతుంది. స్కాన్ అయితే లేదు, మా ఫాస్టాగ్ లో పైసలు లేవు. వేసుకోవాలి, వచ్చే ముందు చూసుకోలే కానీ. ఇప్పుడు ఫాస్టాగ్ వేసుకోవచ్చా, మళ్ళా రీఛార్జ్ చేసుకోవచ్చా? ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం హైవేకి బయలుదేరినాం. ఎట్లా అమ్మా కేజీ? కేజీ 60. ఇవి రెడ్ ఉంటాయా లోపల, వైట్ తెల్లయేనా? చూసి రాదు. ఏమొద్దులే, 60 రూపాయల కేజీ. 10 రూపాయలు ఎన్నెన్నో పోతుంటాయి ఇక్కడ బేరం ఆడేది. కట్ చేసి ఉప్పు కారం పెట్టి 4 పెట్టు, అన్ని పెట్టేసాయి అన్నిటికీ. దానికి ఎక్స్ట్రా చార్జ్ ఏమన్నా? ఏం లేదు, అంతే కట్ చేస్తారు వాళ్ళు. ఎంత తీసుకుంటారు కిలోనా? సరిపోతాయి. ఆకలి అవుతుంది, పులిహోర తిందాం. ఏంటన్నా జామకాయలు తీసుకుంటారు? జామకాయలు తింటే కడుపు తింటా. 2 జామకాయలు తిని వాటర్ నీళ్ళు తాగు, సరిపోతుంది. 50 రూపాయలు తీసుకోవాలమ్మా. ప్లాస్టిక్ వాటర్ కూడా దానికి అవసరం అంటే చేసాను ఫారెస్ట్ లో కలవలేదు. ప్లాస్టిక్ ఉంటే 10,000 పెనాల్టీ. కావాలంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మరి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయని ఏడో వాడేమని చెప్పాడు, కార్లో వేసుకోవడం చెప్పాడు. డిక్కీ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసినాం. ఓపెన్ చేయగానే వాటర్ బాటిల్స్ తీసుకొని పోతాడు. అరే బాబు, మేము ఎక్కడ పడేయం రా నాయన, మేము అన్ని కార్లోనే వేసుకుంటాం అన్నా కానీ చెప్పినా వినకుండా తీసుకొని వెళ్తారు. మరి రిటర్న్ ఏమన్నా డబ్బులు ఇస్తారంటే రిటర్న్ డబ్బులు ఇవ్వరంట. ఉత్తిగా వీళ్ళకెందుకు, మనం అంత కష్టపడి తెచ్చుకున్నాం. కానీ పక్కన ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాము. వాటర్ క్యాన్ తీసుకొని మనం తెచ్చుకున్న బాటిల్స్ అన్నీ అందులో ఫిల్ చేసుకొని వెళ్తున్నాము. దయచేసి ఎవరైనా శ్రీశైలం వచ్చే వాళ్ళు ఉంటే ప్లాస్టిక్ సంబంధించిన ఎటువంటి వస్తువులు కానీ తీసుకురాకండి. ఎందుకంటే ఇక్కడ చెక్ చేస్తారు, ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గరనే ఏమైనా ఉన్నా కానీ తీసేసుకుంటారు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వస్తువుల వల్ల అడవుల్లో ఉండే వన్యజీవుల ప్రాణాలకు హానికరం. మీరు కూడా ఎవరైనా శ్రీశైలం వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి, ఈ అడవుల్లో ఉండే వన్యజీవుల ప్రాణాలను కూడా కాపాడండి.
శ్రీశైలం ఎందుకు అందరికి నచ్చుతుందంటే ఎందుకు ఇలాంటి ఆహ్లాదమైన అమ్మ ఎంత మంచిగా ఉంది నిజంగానే. ముచ్చటగా కళ్ళు సంబూరంగా ఉంది. మంచి దానం ఇప్పుడే మంచి వచ్చుడేందన్నా. అబ్బా ఏముంది ముందర చూడు, ముందర చూడు వ్యూ ఎట్లుందా. ఏం కనిపించలేదు. పొగ మంచుతో కప్పుకోపోయింది. అది శ్రీశైలం అడవి. జాగ్రత్తగా రండి. సిగ్నల్స్ పోయినాయి, ఫోన్ సిగ్నల్స్ పోయినాయి. ఏం నీళ్ళు బాబు ఈ నీళ్ళు. ఓ అమ్మా ఏం ఫ్లో ఆ ఫ్లో అదే అలా పడితే ఎక్కడ పోతాం కదా అలాగే తీసుకొస్తుంది. ఏ కొనుక్కుందాం, ఇంకా 2000 అప్పు చేసేది సరే. ఈతలు ఓపెన్ చేసి ఎంత ఓపెన్ కదా లాస్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్ కాదు, ఈ క్లాస్ ఓపెన్ చేయలేదా? ఇదంతా ఒట్టుకోపోతుంది, ఇంతవరకు చేయలేదు. ఇదంతా ఒట్టుకోపోతుంది కదా. జల ప్రవాహం. ఓ అమ్మ ఓ నీళ్ళు ఇప్పుడు డే నైట్ లో ఎంత మంచిగా ఉంది. వాటర్ అయితే అసలు ఆహ్లాదం. జల ప్రవాహం ఇది అయితే జల ప్రవాహమా అసలు ఇది ఏంది? వాటర్ ఏంది అసలు ఏంది? సంబరం. పాలన్నీ ఇంత తెల్లగా ఉంటే ఉండేవి కదా, ఒక పాల సముద్రం లాగానే ఉంది. పొద్దుగాల 5 గంటలకు లేచి దర్శనానికి పోదాం అనుకున్నాం. ఈ రోజు రష్ బాగానే ఉంది. పొద్దుగాల లేదాం అనుకుని లేచేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు పోయి చూద్దాం ఎంతమంది ఉంటారో, దర్శనం ఎన్ని గంటలకు అవుతుందో. ఎంత లేట్ అయినా కానీ దర్శనం కంప్లీట్గా మంచిగా చేసుకొని రిటర్న్ అవుదాం. దర్శనం మాత్రం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అనుకున్న దానికంటే బాగా జరిగింది దర్శనము. నేను ఎన్నిసార్లు వచ్చిన శ్రీశైలం కానీ అసలు ఎప్పుడు ఇంతగానం ఇంత దగ్గర నుంచి వెళ్ళి నేను దేవుని ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మన ఛత్రపతి శివాజీ దగ్గరికి, అలాగే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకొని నైట్ సరిగ్గా డ్యామ్ వాటర్ చూడలేకపోయినాం. 10 గేట్లు ఎత్తిరు. అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. ఏం చేస్తారు మరి రూమ్లో? ఏం చేస్తారు? బాధలు వచ్చారు. అమ్మ నువ్వు వస్తారే ఎవరు? నువ్వు జాగాయలు చుట్టూ మనం పోవద్దా ఇక? ఏం చెప్పింది చెప్పు. రాజయోగం అంటూ ఇటు పడుతుంది అంటే ఏడికెళ్ళి పని చేసుకోపోతారు పొద్దుగాల పోకుండా.
ఇప్పుడే సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని డ్యామ్ దగ్గరికి వచ్చేసినాము. డ్యామ్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయింది. అతి కష్టం మీద మా కార్ అయితే పార్కింగ్ చేసేసినాం. డ్యామ్ దగ్గర నుంచి చూడాలంటే ఇదే పర్ఫెక్ట్ వ్యూ. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నైట్ సరిగ్గా చూడలేకపోయినాం కానీ ఈ వాటర్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అరే 10th క్లాస్ దోస్తులు 10 రోజుల నుంచి అడుగుతున్నారు, ఆ శ్రీశైలం 10 గేట్లు ఓపెన్ చేసిర్రు, వెళ్దాంరా వెళ్దాంరా అంటే ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఫైనల్గా నేను మాత్రం వచ్చేసినారా. ఓకే, మీరు రారు, మీ వల్ల కాదు. ఒకవేళ వద్దాం అనుకున్నా కానీ మీరు వచ్చేసరికి గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. అందుకని ఇక వీడియో చూసి ఆనందించండి. అంతకు తప్ప మీరు ఇంకేం చేయలేరు. ఇంతగానం వచ్చే వాటర్ ఫ్లోని చూసి మా బావకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే వాళ్ళ ఊరిపైన అంటే ఈ 10 గేట్లన్నీ ఒకటేసారి వదిలిపెడితే ఏమవుతుందని నన్ను అడుగుతుండు. అయితే నేనుండి అలా చుట్టూ ఉన్న గుట్టలన్నీ నల్లగా ఉంటాయి, ఏం లేదు బావా మీ గుట్టలన్నీ తెల్లగా అవుతాయని సరదాగా చెప్పిన. అంతకు మించి ఏం లేదు. అంతా బాగానే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ చేపల దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు తీసుకొని లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం.